ప్రత్యేకమైన వందనాలు వారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీతో కలిసి ఈ విధంగా ప్రభుని మహిమపరచడానికి, మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ. మీరు అందరూ ప్రభుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, దాన్ని బట్టి దేవునికి మహిమ. దేవునికి ఆరాధికులు కావాలి. ఆయన ఏమంటాడంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు వారి కొరకు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. వాళ్ళు రాబోతున్నారు, వారు ఆల్రెడీ వచ్చారు. వాళ్ళందరూ ఎవరో కాదు, మనమే. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజున మనము దేవునికి ఆరాధన మన ఆత్మతో చేస్తున్నాము. మన ఆత్మలు వెలిగింపబడ్డాయి, తిరిగి నూతన సృష్టిగా మార్చబడ్డాయి. క్రీస్తు బలియాగం తర్వాత సాధ్యమైంది కాబట్టి మనం ఆయనను స్తుతిస్తున్నప్పుడు లిటరల్గా ఆ మాటలో ఉన్నది జరుగుతుంది. మనం దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకొని స్తుతిస్తున్నాము కాబట్టి మనం సత్యముతో ప్రభుని ఆరాధిస్తున్నాం. మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, సో మనం తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కొద్ది నిమిషాలు స్తుతిలో ఉన్న శక్తిని గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. స్తుతిలో ఉన్న శక్తి. ఎందుకంటే స్తుతి అనే మాట కీర్తనల గ్రంథము, కీర్తనలు అని ఉన్నాయి, కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ నుండి కనుక మనం లిటరల్గా దాన్ని తీసుకుంటే స్తుతులు అని పెట్టి ఉండాల్సిందే. నిజంగా మరి ఎందుకు కీర్తనలు అనగానే మనకు కొంచెం అది గ్రాంధిక పదంగా కొంచెం దూరమైన పదంగా ఉంది. స్తుతులు అని పెట్టుంటే ఒరిజినల్ ట్రాన్స్లేషన్కి ఇంకా బాగుండేది. అయితే మనం కూడా చిన్న తప్పు పనులు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాం అంటే, యోబు గ్రంథం అనగానే మీకు మొట్టమొదటి 2-3 అధ్యాయాలు గుర్తొస్తాయి. అవునండి, ఆఖరి అధ్యాయాలు ఎంతమందికి తెలుసు కదా? చాలా తక్కువ మందికి తెలుసు. యోబు అనగానే మనకి ఎవరు కనబడతారు? శ్రమల వ్యక్తి. ఆఖరి అధ్యాయాలు మరి గుర్తులేవా? అది కనబడదు మనకి, అది గుర్తుండదు. కీర్తనలో కూడా మనం పిల్లలకి ఏం నేర్పిస్తాం? ఫస్ట్ అధ్యాయం నేర్పిస్తాం. 150 అధ్యాయం నేర్పిస్తామా? అదేంటో తెలియదు. నేను అనుకుంటాను బహుశా ఆ కీర్తన ఫస్ట్, ఆ 150వ కీర్తన ఫస్ట్ ఉంటే అది మనకు తెలిసేదేమో ఇంకా దాని యొక్క. సో కీర్తనల గ్రంథము చాలా ప్రత్యేకమైనది. బైబిల్ గ్రంథంలో దానికి ఇవ్వబడిన ప్రత్యేకత నేను ఎలా చెప్తానంటే, అన్ని అధ్యాయాలు కలిగిన పుస్తకం ఇంకొకటి లేదు. అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కువ స్థానం కీర్తనలకు ఇవ్వబడింది. కీర్తనల గ్రంథం గురించి ఒక దైవజనుడు చెప్తూ, స్తుతించడం నేర్చుకోవాలంటే కీర్తనల గ్రంథం చదవండి అన్నాడు. నేను రోజు ఒక కీర్తన చదవడం ప్రారంభించిన తర్వాత స్తుతించడం ఎంత కష్టమో అర్థమైంది. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథంలో ప్రార్థన కూడా చూస్తాం. దావీదు సౌలుని క్షమించాడు కదా, కానీ సౌలు మీద ఉన్న బాధ అంతా కీర్తనలో చూపిస్తాడు. అంత మాత్రమే కాదు, కీర్తనలో ప్రార్థన, స్తుతి కలగలిపి ఉంది. సో స్తుతించడం నేర్చుకోవాలంటే మీరు కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది స్తుతించడంలో ఎంత బలము, శక్తి ఉందో. సో స్తుతిలో ఉన్న శక్తిని నేను ఒక 2 సందర్భాల నుండి నేను చూపించి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 8వ అధ్యాయంలో ఒక మాట స్తుతి గురించి మనకు కనబడుతూ ఉంటుంది. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము ఈ మాట రెండవ వచనము. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఈ మాట ఒక కవితాత్మకంగా ఉంది, కానీ ఒక్కొక్క మాటని విడదీసుకుంటూ వెళ్తే లోతైన చాలా మర్మాలు దీంట్లో దాగున్నాయి. ముందు శత్రువులు ఉన్నారు, తర్వాత పగ తీర్చుకునేవారు ఉన్నారు. అంటే ఈ కీర్తనకారుడు మాట్లాడుతున్నది మన ఇక్కడ భౌతికంగా ఉన్న శత్రువులను, పగ తీర్చుకునే వారిని కాదు, కానీ మనకు తెలియని ప్రపంచంలో దేవునికి వ్యతిరేకంగా ఒక శత్రువు ఉన్నాడు. పగ తీర్చుకోవడానికి వాడు పనిచేస్తున్నాడు. ఈ రోజున మనతో పాటు ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ పురికెల్పేది అంతరంగంలో వాడే. యేసు ప్రభుని అప్పగించమని ఆలోచన ఇస్కరియోతు యోధాకి అపవాది హృదయములో పుట్టించాడు. ఆ ఆలోచనను తీసుకుని ఆ ఇస్కరియోతు యోధా ఆ ప్లాన్ని చేసేశాడు. అంతే. ఆలోచన పెట్టింది ఎవరు? అపవాది. ఈ రోజున మనకు శత్రువులుగా మన బంధువుల్ని, మన చుట్టాలని, మన స్నేహితుల్ని మనం చూస్తున్నామా, కానీ వాళ్ళలో ఆలోచన విత్తేది ఎవరు? అపవాది. కాబట్టి శత్రువులు ఉన్నారు, పగ తీర్చుకునేవాడు ఉన్నాడు. దాని తర్వాత చూడండి, నీ విరోధులు. ఎవరు విరోధులు అంటున్నాడు ఇక్కడ దావీదు? దేవుని విరోధులు వీళ్ళు. మనం దేవుని పిల్లలం కాబట్టి ఆ విరోధికి మనం కూడా విరోధులమే, మనం కూడా ఇష్టం లేదు కదా. సో దేవుని విరోధులు ఉన్నాడు,
ఆ విరోధి మన పైన పగ తీర్చుకుంటున్నాడు. అయితే చూడండి, వాళ్ళను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున. చాలు. బాలురు అంటే ఎవరండి? చిన్నపిల్లలు. ఇంకొక మాట కూడా, పోనీ బాలురు అంటే బాగానే ఉండేమో, ఇక్కడ ఇంకొక మాట కూడా వాడుతున్నాడు, చంటి పిల్లలు. చంటి పిల్లలు అంటే లిటరల్గా చెప్పాలంటే ఇక్కడ పడుకోబెడితే పడిపోతేమో అని కూడా ఆ బిడ్డకి తెలియదు. అంటే తనను తాను కాపాడుకోలేని పరిస్థితి, తనకి ఏది కీడు చేస్తో కూడా తెలియని అలాంటి చిన్న పసి అమాయకపు మనస్సుకు మనం చంటి పిల్లవాడిని సాదృశ్యంగా చూస్తున్నాం. బాలురైక్యు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలం. ఇప్పుడు చూడండి, ఈ చంటి పిల్లలు చేసే స్తుతులను ఆధారం చేసుకుని చూడండి, దేవుడు ఒక దుర్గమును స్థాపించి ఉన్నాడట. ఏంటి దుర్గము? దుర్గం అనగానే మనకు కూడా పరిచయం లేని పదం. మరొకసారి, దుర్గం అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక కోట అనుకోండి. ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్తే అది ఒక ప్లేస్, అదొక ఆఫీస్. ఆ ఆఫీస్ దేనికనంటే ఎప్పుడైతే చంటి పిల్లలు స్తుతిస్తారో, ఎప్పుడైతే బాలురు స్తుతిస్తారో దాన్ని బేస్ చేసుకుని శత్రువులను మాన్పివేయడానికి ఆ ఆఫీస్లో కార్యక్రమాలు జరుగుతాయి. అర్థమైందా? ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని మీకు రివర్స్లో చెప్తున్నాను. ఎప్పుడైతే నిస్సహాయమైన ఒక చంటి పిల్లవాడు ప్రభువును స్తుతిస్తాడో, ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్లో శత్రువులను మాన్పివేసే పనులు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజున మనందరం నిస్సహాయులమే. మీకున్న సమస్యలు మీ శక్తికి మించినవే. ఈరోజున మీకున్న భారాలు ఏమాత్రము మీ జ్ఞానంతో మీరు వాటిని పరిష్కరించలేనివే. మనం నిస్సహాయులము. లిటరల్గా ఈ భూమి మీద మనము చంటి పిల్లలతో సమానము. అయితే మనము చేసే స్తుతులను బట్టి దేవుడు కట్టిన ఆ బిల్డింగ్లో ఏం జరుగుతుంది? శత్రువులను మాన్పివేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంగ్లీష్లో అక్కడ ఏముంటుందో మీరు చూడండి, టు సీజ్ అనే మాట కనబడుతుంది. ఏంటండి? టు సీజ్, స్టాప్ దెమ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ ఆపేస్తాడు అన్నమాట దేవుడు. ఏం ఆపేస్తాడు? ఎవరిని ఆపుతాడు? శత్రువులను ఆపేస్తాడు. వాళ్ళ దగ్గర నుంచి మనల్ని కాపాడడం కాదు, వాళ్ళ దగ్గర నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్ళడం కాదు, అసలు శత్రువునే ఆపివేస్తాడు. ఎప్పుడు? ఈ బలహీనులు చేసే స్తుతుల మూలంగా. దానికి ఆధారం అన్నమాట. ఈ పని జరగాలంటే ఈ చంటి పిల్లల స్తుతి ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ అవ్వాలన్నమాట. ఒక గన్ పేలాలంటే ఒక ట్రిగ్గర్ నొక్కడం ఎలా ట్రిగ్గర్ పాయింట్ అవుతుందో, అలాగా శత్రువుని మాన్పివేయడానికి ట్రిగ్గర్ పాయింట్ ఏంటో తెలుసా? మీరు నేను చేస్తున్న స్తుతి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదండి, స్తుతిలో అంత శక్తి ఉంది. ఇదే మాటను యేసు ప్రభు వారు ఆయన కోట్ చేస్తూ అంటారు, మీరు గనక వీళ్ళని ఆగమని చెప్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అనే పదంలో ఇదే మాటను ఆయన వాడారు. స్తుతి అక్కడున్న మాటను ఆయన వాడారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చేస్తున్న స్తుతి, మీ నిస్సహాయతలో మీరు చేస్తున్న స్తుతి ఏం జరుగుతుందండి? మీ శత్రువుని మాన్పివేయడానికి ఒక ట్రిగ్గర్ పాయింట్ అవుతుంది. ఈరోజున మీరు ఏం స్తుతి చేస్తున్నారో, ఎలా స్తుతి చేస్తున్నారో, ఇప్పుడు మీరు స్తుతి చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఆలోచనతో స్తుతి చేయాలో మీరే నిర్ణయం తీసుకోండి. రెండవ అంశం నేను ఇంకొకటి చూపిస్తాను. యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇక్కడ ఇది అందరికీ తెలిసిందే, నేను దీన్ని పెద్దగా వివరించవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది జనసమూహం కూడారు. కొన్ని రోజులుగా ప్రభువారు బోధిస్తున్నారు, వాళ్ళందరికీ భోజనం లేదు. అప్పుడు యేసు ప్రభువారు శిష్యులను పిలిచి వీళ్ళకి మనం భోజనం పెడదాం అనగానే ఫిలిప్పు అక్కడ ఒక మాట అంటూ ఉంటాడు. కాబట్టి యేసు కన్నులెత్తి, 5వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన ఎద్దుకు వచ్చి చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. ఫిలిప్పుని ప్రభు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారంటే ఏం చెప్తాడో చూద్దాం అనే ఉద్దేశంతో అడుగుతున్నారు. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకున్నట్టుకైనను 200 దేనారములు చాలవు. చూడండి, ఇది ఫిలిప్పు యొక్క ఉద్దేశము. వీళ్ళందరిలో కొంచెం తిన్నా కూడా 200 దినారములు చాలవు. దాని తర్వాత సీమోను పేతురు సహోదరుడైన అంద్రియ, ఇక్కడున్న ఒక చిన్నవాని యొద్ద 2 చిన్న చేపలు ఉన్నాయని చెప్పాడు. చూడండి, అయితే ఆ ఆఖరి మాట చూడండి, ఉన్నవి కానీ ఇవి ఇంతమందికి ఏమాత్రము. ఒకరి ఒపీనియన్ ఏమో కొంచెం తిన్నా సరిపోవన్నారు, ఇంకొకళ్ళు ఏమన్నారు ఉన్నాయి కానీ ఇవే మాత్రం అన్నారు.
ఇప్పుడు అక్కడ కొద్దిగా ఆహారం ఉంది, చాలామంది జనాంగం ఉన్నారు. ఇద్దరు ఒపీనియన్స్ మనకు కనబడుతున్నాయి. ఒకరు ఒపీనియన్ ఏంటి, కొంచెం తిన్నా ఇంత అవుతుంది, సరిపోదు ఆ అమౌంట్. ఇంకొకరు ఏమన్నారు, ఉన్నవి కానీ ఏమాత్రం. వీళ్ళిద్దరు ఒపీనియన్స్ ఒకలా ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన పర్స్పెక్టివ్, దృష్టికోణం ఉంటే యేసు ప్రభు వారి దృష్టికోణం చూద్దాం ఇక్కడ. అప్పుడు యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికండును కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. చాలండి. వాళ్ళేమో ఇవే మాత్రం అన్నారు, ఇంకొకళ్ళేమో సరిపోవు మనకి ఏమాత్రము డబ్బులు గురించి కూడా మాట్లాడారు, ఒక కొలత కొలిచారు. కానీ యేసు ప్రభు అవే రొట్టెలను తీసుకుని వాటిని పైకెత్తి ఏం చేశారు చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ తర్వాత ఏం జరిగింది మనందరం తెలిసిందే. మిగిలిపోయినాయి సమృద్ధి. దీంట్లోంచి నేను మీకు చూపిస్తున్నది ఏంటో తెలుసా, యేసు ప్రభు వారు ప్రార్థన చేయలేదు. యేసు ప్రభు వారు ఏం చేయలేదండి, ప్రార్థన చేయలేదు. యేసు ప్రభు వారు దేవా సహాయం చేయి అని అనలేదు, అడగలేదు. ఆయన ఉన్న ఆ చిన్న దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అది ఆ స్తుతి అక్కడున్న ఆ చిన్న దానిని అనేక మందికి సరిపోయేలాగా విస్తరింపజేసింది. ఈరోజు మీ జీవితాలలో అభివృద్ధి, సమృద్ధి లేకపోవడానికి కారణం ఏంటో చెప్పమంటారా? ఇవే మాత్రము అనే మైండ్ సెట్, చాలవు అనే మైండ్ సెట్. మీరు అభివృద్ధి, మీ జీవితంలో ఆ సమృద్ధిని మీరు చూడాలంటే మీకున్న చిన్న జీతాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? మీకున్న చిన్న ఉద్యోగం బట్టి ప్రభువును స్తుతిస్తున్నారా? ఇంతేనా నా జీతం, ఇంతేనా నా ఉద్యోగం, చాలా చిన్న ఉద్యోగమే అని మీ నోటుతో ఎప్పుడు కంప్లైనింగ్ చేస్తున్నారా? మీరు చేసినట్టు తెలుసా, ప్రభా ఈ చిన్న జీతం కొరకు నీకు స్తోత్రాలు. యేసు ప్రభు ఆ రొట్టెలను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. మీరు గనక మీ జీవితంలో మీకున్న ప్రతి చిన్న దాని గురించి ప్రభువును స్తుతించడం ప్రారంభిస్తే, మీకున్న గది చాలా చిన్నదా, స్తుతించండి ప్రభువుని. ప్రభా ఈ చిన్న గది బట్టి స్తోత్రమయ్యా. మీకున్న జీతం చిన్నదా, మీకున్న ఉద్యోగం చిన్నదా, మీ ఎక్కడ మీరు కొద్ది ఆ పరిస్థితిలో ఉన్నారో దానిని బట్టి స్తుతించడం ప్రారంభించగలిగితే సమృద్ధిని మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఎందుకంటే ఆయన సమృద్ధికి దేవుడు తప్ప కొరతకు దేవుడు ఆయన కాదు. అఫ్కోర్స్ కొంతకాలం మనం కొరతల నుండి వెళ్ళొచ్చు, కానీ అదే శాశ్వతం కాదు. దేవుడు మన యాటిట్యూడ్ని చూస్తాడు, ఆయన మన విధానాన్ని, మన వైఖరిని, మన రెస్పాన్స్ని చూస్తాడు. కాబట్టి మీ జీవితంలో ఉన్న ప్రతి చిన్న దాన్ని బట్టి ప్రభువుని స్తుతించడం ప్రారంభించండి. ఖచ్చితంగా మీరు గొప్ప కార్యాలు చూడగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? ఇది మొదలుకొని దేవుని స్తుతిస్తారా? చెప్తారా? ప్రభువా చెప్పండి, ప్రభువా నాకున్న ప్రతి దాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నాకున్న చిన్న ఉద్యోగం బట్టి స్తోత్రాలు, నాకున్న ఈ జీతం బట్టి స్తోత్రాలు, నాకున్న గృహం బట్టి స్తోత్రాలు, నాకున్న ప్రతి దాన్ని బట్టి స్తోత్రాలు, నాకున్న కొద్దిపాటి ఆరోగ్యం బట్టి స్తోత్రాలు, నాకున్న జ్ఞానం బట్టి స్తోత్రాలు, నాకు ఇచ్చిన చిన్నపాటి చదువును బట్టి స్తోత్రాలు, నాకున్న ఆ చిన్నపాటి క్వాలిఫికేషన్ బట్టి స్తోత్రాలు. నీకెప్పుడు స్తోత్రాలయ్యా, నీకెప్పుడు స్తోత్రాలు. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి విందామా? ప్రభుని స్తుతించడం ప్రారంభించాలి. ఇందాక నేను మీకు చెప్పాను స్తుతిలో శక్తి ఉందని. 2 ఉదాహరణలు నేను మీ ముందు ఉంచాను. మీ శత్రులు మీ పైన పగ తీర్చుకునేవారు మాన్పివేయబడాలంటే నిస్సహాయములుగా ఉన్న మనం స్తుతించడం ప్రారంభించాలి. శత్రువు మనను స్తుతించకుండా ఉండడం కోసం మన నోటిలో కంప్లైనింగ్ అనే ఆ లాంగ్వేజ్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాడు. కానీ మనం దాన్ని రిమూవ్ చేయగలిగితే, ఆ పద్ధతిని మార్చుకోగలిగితే, మన నోట్ల నుండి చావు, కొరత ఆ మాటలు రాకుండా ఉండగలిగితే ఖచ్చితంగా మీరు దేవుడిని చూడగలుగుతారు. మన పిల్లల్ని మనం శపించడం ప్రారంభిస్తున్నాం. దేవుడిచ్చిన బహుమానాన్ని శపించడానికి నువ్వెవరువి? దేవుడు నీకు బహుమానం ఇచ్చాడే నీ బిడ్డని, ఎందుకు పుట్టవరా నా కడుపున అనే మాట ఎందుకు వస్తుంది? నేను చస్తే బాగుండును అనే మాట ఎందుకు అంటున్నావు? నీ ఊపిరి ఎంత విలువైనదో తెలుసా? అది అపవాది మన పైన వదిలిన బాణం. మన నోట్లుండి ఆ మాటలతో దేవునిని మనము పరోక్షంగా అవమానిస్తున్నాం తెలుసా? ఈ రోజున మీ ఉద్యోగాన్ని బట్టి మీరు గొణుగుతున్నారా? దేవునిని మీరు అవమానిస్తున్నట్టే. అంత్య దినాల్లో మనుష్యులు ఎలా ఉంటారు, అలా ఉంటారని అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటాడు, కృతజ్ఞత లేనివారు అనే ఒక మాటను వాడాడు. అది కూడా
దేవునికి చాలా చాలా బాధను కలిగించాడు కృతజ్ఞత లేని మనస్తత్వం. రైట్, ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా ఇంతవరకు ఈ మాటలు విన్నామా? మాలో కృతజ్ఞత లేకుండా ఎవరు ఉండడానికి వీల్లేదయ్యా. మాకున్న చిన్న దాన్ని బట్టి నిన్ను స్తుతించి గుణగణాలు మాలో దయచేయండి. చిన్న అవకాశం కొరకు స్తోత్రాలు, ఈ కొద్దిపాటి సమృద్ధి కొరకు స్తోత్రాలు అయ్యా. దాన్ని నువ్వు అయ్యా అంతలంతలుగా అంచెలంచెలుగా పెంచేవాడు. నాతో కలిసి ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారిపైన శత్రువు ఏ విధంగా పనిచేస్తున్నాడో, పగ తీర్చుకున్నవాడు ఏ విధంగా పనిచేస్తున్నాడో, వీరు చేస్తున్న స్థుతుల ద్వారా ఆ శత్రువును మీరు మాన్పివేమని అడుగుచున్నాం అయ్యా. వీరికి ఏ కొరత ఉందో ఆ కొరతలో యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు తండ్రి, వీరు కూడా కృతజ్ఞతాస్తుతులు చేసే ఆ మంచి సుగుణ